హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం క్లాసికల్ అండ్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ చూద్దాం. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మనకి డ్యాన్స్ ఫామ్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ స్టార్ట్. మొట్టమొదటిగా క్లాసిక్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా చూసినట్లయితే మనకి ఇండియాలో 9 క్లాసికల్ డ్యాన్సెస్ అనేవి ఉన్నాయి. ఒకసారి మనం 1 by 1 చూద్దాం. మొట్టమొదటిగా కూచిపూడి. సో కూచిపూడి డ్యాన్స్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్. ఓకే, పక్కన ఇమేజ్ కూడా యాడ్ చేయడం జరిగింది, మీరు గమనించవచ్చు. సో కూచిపూడి ఆంధ్రప్రదేశ్ యొక్క క్లాసికల్ డ్యాన్స్. అలాగే మనకి భరతనాట్యం. సో భరతనాట్యం డ్యాన్స్ ఫామ్ అనేది మనకి తమిళనాడు రాష్ట్రం యొక్క క్లాసికల్ డ్యాన్స్. అలాగే మోహిని అట్టం. సో మోహిని అట్టం వచ్చి మనకి కేరళ రాష్ట్రం యొక్క క్లాసికల్ డ్యాన్స్. అలాగే మనకి కేరళలో ఇంకొక క్లాసికల్ డ్యాన్స్ కూడా ఉంది మోహిని అట్టంతో పాటు మనకి కథక్కళి. సో మీకు ఐడియా ఉండే ఉంటుంది కథక్కళి అనేది. సో కథక్కళి, మోహిని అట్టం రెండు కూడా మనకి కేరళ స్టేట్లో ఉన్న క్లాసికల్ డ్యాన్సెస్. ఓకే, నెక్స్ట్ మనకి కథక్. సో కథక్ డ్యాన్స్ ఫామ్ అనేది ఎక్కువగా మనకి ఉత్తర భారతదేశం, ఓకే, నార్త్ ఇండియాలో ఎక్కువ మనకి ఫేమస్. ముఖ్యంగా ఎక్కువగా ఏ స్టేట్స్లో మనకి కథక్ డ్యాన్స్ ఫామ్ యూజ్ చేస్తారు అంటే ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్. ఓకే, ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లో ఎక్కువగా మనకి కథక్ డ్యాన్స్ అనేది ఫేమస్. చాలామంది కథక్కి కథక్కళికి కన్ఫ్యూజ్ అవుతారు. సో కథక్కళి అనేది కేరళ, అలాగే కథక్ అనేది మనకి నార్త్ ఇండియా, యూపీ మరియు రాజస్థాన్. ఓకే, నెక్స్ట్ మనకి మణిపూరి. మణిపూరి డ్యాన్స్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. మణిపూరి డ్యాన్స్ అనేది మనకి మణిపూర్ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్. పేరులోనే ఉంది కదా మణిపూరి, మణిపూర్. నెక్స్ట్ ఒడిస్సీ. సో ఒడిస్సీ డ్యాన్స్ ఫామ్ అనేది మనకి ఒడిస్సా స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్. ఓకే, ఒడిస్సీ, ఒడిస్సా. నెక్స్ట్ మనకి సాత్రియా. సాత్రియా అనే డ్యాన్స్ ఫామ్ వచ్చి మనకి అస్సాం స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్. ఓకే, సాత్రియా అస్సాం యొక్క క్లాసికల్ డ్యాన్స్. నెక్స్ట్ చౌ. సో చౌ అనేది మనకి సెమీ క్లాసికల్ డ్యాన్స్. ఓకే, ఈ విధంగా ఉంటుంది చౌ డ్యాన్స్ అనేది. ఇది మనకి 3 స్టేట్స్లో క్లాసికల్ డ్యాన్స్గా పరిగణించడం జరుగుతుంది. ఒకటి మనకి వెస్ట్ బెంగాల్, 2 జార్ఖండ్, 3 ఒడిస్సా. ఓకే, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిస్సా 3 స్టేట్లోనూ కూడా మనకి చౌ అనేది క్లాసికల్ డ్యాన్స్. ఓకే, సో ఇది మనకి ఓవరాల్గా 9 క్లాసికల్ డ్యాన్సెస్ అనేవి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. కూచిపూడి అనేది మనకి ఆంధ్రప్రదేశ్, భరతనాట్యం తమిళనాడు, మోహిని అట్టం అలాగే కథక్కళి రెండు కూడా మనకి కేరళ స్టేట్లో యొక్క క్లాసికల్ డ్యాన్సెస్. నెక్స్ట్ కథక్ అనేది మనకి నార్త్ ఇండియా అంటే యూపీ, రాజస్థాన్లో ఎక్కువగా ఈ డ్యాన్స్ ఫామ్ని యూజ్ చేస్తారు. అలాగే మణిపూరి, మణిపూర్, ఒడిస్సీ, ఒడిస్సా, సాత్రియా అస్సాం, అలాగే చౌ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ మరియు ఒడిస్సా. సో ఈ 9 కూడా మనకి క్లాసికల్ డ్యాన్సెస్. చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతిదీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం ఫోక్ డ్యాన్సెస్ చూసినట్లయితే ఫోక్ డ్యాన్సెస్ అనేవి మనకి చాలా ఉంటాయి ఒక్కొక్క స్టేట్లో. మ్యాక్సిమం ఇంపార్టెంట్ అయినవన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేశాను. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫోక్ డ్యాన్సెస్ చూసినట్లయితే మనకి కోలాటం. ఓకే, సో కోలాటం అనేది మనకి చిన్న చిన్న కర్రలో ఉంటుంది కదా, దాంతో ఆడుతూ ఉంటారు. సో కోలాటం. నెక్స్ట్ మనకి దింస, అలాగే బుర్ర కథ, మీ అందరికీ తెలిసే ఉంటుంది బుర్ర కథ, అలాగే డప్పు, అలాగే బుట్ట బొమ్మలు, అలాగే తోలు బొమ్మలాట. ఓకే, సో కోలాటం, దింస, బుర్ర కథ, డప్పు, బుట్ట బొమ్మలు, తోలు బొమ్మలాట ఇవన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఫోక్ డ్యాన్సెస్. ముఖ్యంగా మనకి కోలాటం, దింస, బుర్ర కథ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఈ 3 అన్నా సరే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓకే, నెక్స్ట్ తెలంగాణ స్టేట్ యొక్క ఫోక్ డ్యాన్స్ వచ్చి మనకి పెరిని శివతాండవం. ఓకే, పెరిని శివతాండవం లేదా పెరిని తాండవం అని అంటారు. ఓకే, పెరిని శివతాండవం లేదా పెరిని తాండవం వచ్చి మనకి తెలంగాణ స్టేట్ యొక్క ఫోక్ డ్యాన్స్. నెక్స్ట్ తమిళనాడు. సో తమిళనాడు రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్సెస్ వచ్చి కార్గం. ఓకే, సో ఈ కార్గంని కరగట్టం అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, కార్గం లేదా కరగట్టం. అలాగే పరాయి అట్టం లేదా తప్పట్టం. ఓకే, పరాయి అట్టం లేదా తప్పట్టం, కార్గం లేదా కరగట్టం. సో ఈ రెండు కూడా మనకి తమిళనాడు స్టేట్ యొక్క ఫోక్ డ్యాన్స్. ఇంకా చాలా ఫోక్ డ్యాన్స్ అనేవి ఉంటాయి, మనం ఓన్లీ ఇంపార్టెంట్ అయినవి మాత్రమే కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం అరుణాచల్ ప్రదేశ్ యొక్క ఫోక్ డ్యాన్స్ చూసినట్లయితే బార్డో చామ్. సో బార్డో చామ్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ యొక్క ఫోక్ డ్యాన్స్. అలాగే అస్సాం. సో అస్సాం స్టేట్లో ఫోక్ డ్యాన్స్ ఏంటి అంటే బిహు. సో బిహు అలాగే బొగురుంబా, బిహు అలాగే బొగురుంబా రెండు కూడా అస్సాం స్టేట్ యొక్క ఫోక్ డ్యాన్సెస్. సో బిహు డ్యాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్గా మనకి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి బాగా. ఇంపార్టెంట్ అయినది నేను రౌండప్ చేస్తాను, దాన్ని మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో బిహు ఫోక్ డ్యాన్స్, అస్సాం.
నెక్స్ట్ మనకి బీహార్ స్టేట్లో ఉన్న ఫోక్ డ్యాన్స్ ఏంటి అంటే బిదోసియా. సో బిదోసియా వచ్చి మనకి బీహార్ స్టేట్ యొక్క ఫోక్ డ్యాన్స్. నెక్స్ట్ అలాగే ఛత్తీస్గఢ్ యొక్క ఫోక్ డ్యాన్స్ ఏంటి అంటే మనకి రౌట్ నాచ్. ఓకే, రౌట్ నాచ్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్స్, రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు. ఛత్తీస్గఢ్ రౌట్ నాచ్. నెక్స్ట్ మనకి గుజరాత్ స్టేట్ యొక్క ఫోక్ డ్యాన్స్ ఏంటి అంటే దాండియా రాస్. ఓకే, దాండియా అంటారు కదా, దాండియా రాస్. అలాగే గార్బా, అలాగే టిప్పనీ డ్యాన్స్. ఓకే, సో గుజరాత్ యొక్క ఫోక్ డ్యాన్స్ అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో దాండియా రాస్, గార్బా అనేది మనకి ఎక్కువగా అడుగుతాడు, ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ రెండు కూడా. ఓకే, దాండియా రాస్, గార్బా మరియు టిప్పనీ డ్యాన్స్ మూడు కూడా మనకి గుజరాత్ స్టేట్ యొక్క ఫోక్ డ్యాన్సెస్. నెక్స్ట్ గోవా యొక్క ఫోక్ డ్యాన్స్ వచ్చి మనకి ఫుగ్డీ. సో ఫుగ్డీ వచ్చి మనకి గోవా యొక్క ఫోక్ డ్యాన్స్. నెక్స్ట్ హర్యానా స్టేట్లో ఫోక్ డ్యాన్సెస్ చూసినట్లయితే రాస్ లీలా, డమాల్, జూమార్. ఓకే, సో రాస్ లీలా, డమాల్, జూమార్ ఈ మూడు కూడా మనకి హర్యానా స్టేట్ యొక్క ఫోక్ డ్యాన్స్. రాస్ లీలా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, రాస్ లీలా, డమాల్, జూమార్ మనకి హర్యానా స్టేట్ యొక్క ఫోక్ డ్యాన్సెస్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో మనకి రెండు ఉన్నాయి, ఒకటి నటి, రెండు చార్బా. నటి మరియు చార్బా అనేవి మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఫోక్ డ్యాన్సెస్. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో రెండు ఉన్నాయి, ఒకటి డుమాల్ డ్యాన్స్. ఓకే, డుమాల్ డ్యాన్స్, ఇంకొకటి రూఫ్. ఓకే, డుమాల్ అండ్ రూఫ్ రెండు కూడా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ఫోక్ డ్యాన్సెస్. నెక్స్ట్ జార్ఖండ్ స్టేట్లో ఉన్న ఫోక్ డ్యాన్స్ వచ్చి మనకి జుమైర్. ఓకే, జుమైర్ వచ్చి మనకి జార్ఖండ్ స్టేట్లో ఉన్న ఫోక్ డ్యాన్స్. నెక్స్ట్ మనకి కర్ణాటక స్టేట్లో రెండు ఉన్నాయి, ఒకటి యక్షగానం, మూడు వీరగాసే. ఓకే, యక్షగానం మరియు వీరగాసే. సో యక్షగానం అనేది చాలా ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్, ఫోక్ డ్యాన్స్ అనేది మనకి కర్ణాటక సంబంధించి ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. సో యక్షగానం అనేది ఏ స్టేట్ యొక్క ఫోక్ డ్యాన్స్ అంటే కర్ణాటక. ఓకే, కర్ణాటకలో యక్షగానం, అలాగే వీరగాసే. నెక్స్ట్ కేరళ స్టేట్లో ఉన్న ఫోక్ డ్యాన్సెస్ చూసినట్లయితే ఒట్టం తుల్లం, అలాగే ఒప్పన, అలాగే తిరయట్టం. ఓకే, సో ఒట్టం తుల్లల్, ఒప్పన, తిరయట్టం. సో ఒట్టం తుల్లల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, అలాగే ఒప్పన, తిరయట్టం ఈ మూడు కూడా మనకి కేరళ స్టేట్లో ఉన్న ఫోక్ డ్యాన్సెస్. ఓకే, నెక్స్ట్ మహారాష్ట్రలో ఉన్న ఫోక్ డ్యాన్సెస్ చూసినట్లయితే మనకి లావణి, అలాగే తమాషా. ఓకే, లావణి, తమాషా రెండు కూడా మనకి మహారాష్ట్ర స్టేట్ యొక్క ఫోక్ డ్యాన్సెస్, రెండు కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ మధ్యప్రదేశ్ స్టేట్లో మనకి గ్రిడా డ్యాన్స్, అలాగే మంచ్ డ్యాన్స్. ఓకే, గ్రిడా, మంచ్ రెండు కూడా మనకి మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్న డ్యాన్స్ ఫామ్స్. ఓకే, నెక్స్ట్ మిజోరాం స్టేట్లో ఒక డ్యాన్స్ ఉంది, చెరా. ఓకే, సో చెరా అనేది మనకి బ్యాంబూ డ్యాన్స్ అనమాట. సో ఈ డ్యాన్స్ అనేది మనకి మిజోరాం యొక్క ఫోక్ డ్యాన్స్, బ్యాంబూ డ్యాన్స్, సిరా. నెక్స్ట్ నాగాల్యాండ్ స్టేట్లో మనకి ఫేమస్ డ్యాన్స్ ఏంటంటే చాంగ్లో. ఓకే, నాగాల్యాండ్ చాంగ్లో. నెక్స్ట్ ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న ఫోక్ డ్యాన్స్ అనేవి చూసినట్లయితే గుమరా. ఓకే, సో గుమరా, అలాగే బాగ్నాచ్. సో బాగ్నాచ్ అంటే ఏంటి అంటే టైగర్ డ్యాన్స్. ఓకే, బాగ్నాచ్ని మనం టైగర్ డ్యాన్స్ అంటాం. సో గుమరా మరియు బాగ్నాచ్, టైగర్ డ్యాన్స్ ఈ రెండు కూడా మనకి ఒడిస్సా స్టేట్ యొక్క ఫోక్ డ్యాన్సెస్. నెక్స్ట్ రాజస్థాన్ స్టేట్ యొక్క ఫోక్ డ్యాన్సెస్ చూసినట్లయితే గూమార్, అలాగే కల్బేలియా. ఓకే, రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఈ రెండు కూడా మీరు పద్మావతి మూవీలో చూసే ఉంటారు ఈ డ్యాన్స్ ఫామ్స్ అనేవి. సో గూమర్, అలాగే కల్బేలియా రెండు కూడా మనకి రాజస్థాన్ స్టేట్ యొక్క ఫోక్ డ్యాన్సెస్. నెక్స్ట్ లక్షద్వీప్ యొక్క ఫోక్ డ్యాన్స్ వచ్చి మనకి లవా డ్యాన్స్. ఓకే, లవా డ్యాన్స్ వచ్చి మనకి లక్షద్వీప్ యొక్క ఫోక్ డ్యాన్స్. నెక్స్ట్ పుదుచ్చేరి వచ్చి మనకి ఫోక్ డ్యాన్స్ ఏంటి అంటే పుదుచ్చేరిలో గరడి. సో గరడి అనేది మనకి పుదుచ్చేరిలో ఫోక్ డ్యాన్స్. నెక్స్ట్ పంజాబ్ స్టేట్ యొక్క ఫోక్ డ్యాన్స్ ఏంటి అంటే మనకి బాంగ్రా. ఓకే, పంజాబ్ బాంగ్రా. సో ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ స్టేట్లో మనకి రెండు ఫోక్ డ్యాన్స్ అనేవి ఉన్నాయి, ఒకటి మయూర్ నృత్య అంటే పీకాక్ డ్యాన్స్, నెమలి నృత్యం అంటారు కదా, మయూర్ నృత్య పీకాక్ డ్యాన్స్, అలాగే నౌటంకి రెండు కూడా మనకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నౌటంకి అనేది బాగా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో అడిగాడు 2-3 సార్లు. నౌటంకి అనేది ఏ స్టేట్ యొక్క ఫోక్ డ్యాన్స్ అంటే ఉత్తరప్రదేశ్. అలాగే మెయిన్గా చెప్పాలంటే నార్త్ ఇండియాలో చాలా వరకు కూడా ఈ డ్యాన్స్ అనేది యూస్ చేస్తారు, ఎక్కువగా అయితే ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్. ఓకే, నౌటంకి అనేది యాక్చువల్గా ఓన్లీ ఉత్తరప్రదేశే కాదు, నార్త్ ఇండియాలో చాలా స్టేట్స్లో కూడా యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నౌటంకి అలాగే మయూర్ నృత్య పీకాక్ డ్యాన్స్ రెండు కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్ యొక్క ఫోక్ డ్యాన్సెస్. సో నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో యూస్ చేసే ఫోక్ డ్యాన్స్ ఏంటి అంటే మనకి జాతర. ఓకే, వెస్ట్ బెంగాల్ జాతర.
ఓకే. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్స్ అనేవి మనం క్లాసికల్, ఫోక్ డ్యాన్స్ 2 కూడా కవర్ చేయడం జరిగింది. ఫోక్ డ్యాన్స్ అనేవి ఇంకా చాలా ఉంటాయి. బట్ అన్నీ మనం చదవడం కష్టం కాబట్టి ఓన్లీ ఇంపార్టెంట్ అయినవి తీసుకొని చెప్పడం జరిగింది. ఓకే. అలాగే అస్సాం యొక్క ఫోక్ డ్యాన్స్ ఏంటి అన్నది మీరు ఆన్సర్ కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేస్తూ ఉండండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.